సింహరాశి వారికి కొంత ప్రతికూలత. ఎలాంటి ప్రతికూలత అంటే వారు అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి, కానీ పూర్వార్ధానికి అంతా వీరికి సానుకూలంగానే జరుగుతుంది. ఒక పని ముందుకు వెళుతున్న పని అయ్యో ఆగిందే అని అనుకుంటారు. కొంత మానసికంగా మీకు ఇబ్బంది కలిగినప్పటికీ పూర్వార్ధం దాటి ఉత్తరార్ధంలోకి రాగానే అంతా వీరికి అనుకూలంగా జరుగుతుంది. వీరు ఊహించింది ఒకటైతే దానికి 10 ఇంతలు వీళ్ళకి లాభం కలిగే విధంగా వీళ్ళ చేతిలోకి వీళ్ళకి అవకాశాలు వస్తాయి. వీళ్ళకి ఉద్యోగంలో స్థిరపడతారు, ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వీళ్ళకి పరీక్షలలో ఉత్తీర్ణత అద్భుతంగా ఉంటుంది, చక్కటి సమాజంలో గుర్తింపు లభిస్తుంది. మీ పిల్లల ద్వారా మీ పేరు ప్రఖ్యాతులు నిమిడింపజేస్తారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో ఉన్నత స్థాయిలో ఉండేటువంటి వ్యక్తుల యొక్క నిర్ణయాలు చాలా కీలకంగా మారతాయి. కాబట్టి మీరు నిర్ణయాలు ఆచితూచి తీసుకోవాలి. అలాగే అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి కాస్త రాజకీయ ఒత్తిడి కూడా ఉండేందుకు అవకాశం ఏర్పడుతుంది. మానసికంగా కొంత వ్యాకులత కనపడుతోంది. కాబట్టి మిమ్మల్ని మీరు నియంత్రించుకుని ముందుకు నడవాలి. మీ ద్వారా చాలా రహస్యమైనటువంటి కార్యక్రమాలు జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు అవమానించి ఇబ్బంది పెట్టారో వాళ్లే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అంగీకరించి మిమ్మల్ని గౌరవించి వాళ్ళ తప్పులు మీ దగ్గర ఒప్పుకుని ముందుకు వెళతారు. ఇంట్లో ఒక శుభకార్య సత్కార్య నిర్వహణ, స్థిరాస్తి వ్యవహారములలో పురోగతి, వ్యాపార లాభాభివృద్ధి, కళాకారులకు చక్కటి అవకాశాలు ఈ మాసములో కనబడుతున్నటువంటి విశేషమైనటువంటి అంశాలు. ఈ రాశిలో ఉన్నటువంటి వారు మరిన్ని సత్ఫలితాలు పొందడానికి ప్రతి బుధవారము వినాయకుడికి 16 ప్రదక్షిణలు చేసుకుని గణపతి అధర్వ శీర్షముతోటి వినాయకుడికి ఆవు పాలతో అభిషేకం చేసుకోవడము, ప్రతి ఆదివారము కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడికి క్షీరాభిషేకం చేసుకోవడము చాలా విశేషమైనటువంటి ఒక పరిహారంగా చెప్పవచ్చు. ఈ పరిహారాలను ఆచరించి ఈ రాశివారు మరిన్ని సత్ఫలితాలు పొందాలి అని ప్రార్థిస్తూ